ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది రాష్ట్రంలో. పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 33 పథకాలు ఇచ్చారు. మీరెవరు కూడా ఫలానా పథకం ఇవ్వండి, ఫలానా పథకానికి సంబంధించి డబ్బులు ఇవ్వండి మాకు అని అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 33 పథకాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. సంక్షేమ పథకాల విషయంలో మన గంగవరం పంచాయతీలో సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ కింద 10,24,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ కింద 4,93,00,000 కులం మతం పార్టీలకు అతీతంగా గంగవరం పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం ఈ 5 సంవత్సరాలలో 15,17,00,000 ఇవ్వడం జరిగింది. ఇంత చిన్న గ్రామంలో సంక్షేమ పథకాలకు నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి అవినీతికి ఆస్కారం లేకుండా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా జలజీవన్ మిషన్ కింద ఎస్సీ కాలనీలో శ్రీనివాసపురంలో టెండర్స్ పిలిచారు, 12 లక్షలు శాంక్షన్ చేశాం. రామచంద్రాపురం గిరిజన కాలనీలో 8 లక్షలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గంగవరంలో పర్యటించినప్పుడు సైడ్ డ్రైన్స్ చేయించాం 20 లక్షలతో. అదేవిధంగా ఎంపీ ఫండ్స్లో 11,50,000 ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ కింద 15 లక్షలతో లక్ష్మక్క సీసీ రోడ్ చేయించారు. నాడు నేడు ఫేస్ కింద ఎంపీయూపీ స్కూల్ గంగవరంకి 20,49,000 ఇచ్చాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న గ్రామానికి సంక్షేమ పథకాలకు దాదాపు 15 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరెవరు కూడా అడగలేదు. పెన్షన్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, నేరుగా మీ అకౌంట్స్లోనే ముఖ్యమంత్రి గారు వేసిన విషయం మీ అందరికీ తెలుసు. Please subscribe my channel.